బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం దగ్గరైంది. రేపు నవంబర్ 6న ఒకటి, తర్వాత నవంబర్ 11న రెండవ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆర్జేడీ అట్లాగే జేడీయూ బీజేపీ గఠబంధన్ మధ్యన పోటీ ఎక్కువ ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర 6 పార్టీలు కలిపి ఒక ఇండి కూటమి ఏర్పడ్డాయి. అట్లాగే ఇటు పక్కనేమో మరొక 6 పార్టీలు బీజేపీ, జనతాదళ్ యు, నితీష్ కుమార్, ఇవి 2 పార్టీలు ప్రధాన భాగస్వామి. ఇక్కడేమో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రధాన భాగస్వామి పక్షాలుగా మిగతా పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్నాయి. అట్లాగే రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ కూడా మనకు ఇండి కూటమిలో ఉంది. 2 కూటముల మధ్య పోటీ హోరాహోరీ సాగుతుంది. ఈ హోరాహోరీలో ఎవరు గెలుస్తారు అనే మాట అటుంచి చాలా పెద్ద ఎత్తున ఇటు ఇండి కూటమిలో చీలికలు కనపడుతున్నాయి. ఇండి కూటమిలో ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, తేజస్వి యాదవ్ లీడ్ చేస్తున్న పార్టీ బలంగా ఉన్నది. కానీ మిత్రపక్షాలన్నీ కూడా ఈ జేడీయూ గెలుపుకు ఒక రకంగా గండి కొడుతున్నాయి. మాకు ఎక్కువ సీట్లు కావాలని చెప్పి కాంగ్రెస్ నుంచి మొదలుకొని మిగతా అన్ని పార్టీలు డిమాండ్ చేయడం, సీట్లు తీసుకోవడం, చివరికి ఓడిపోవడం చేస్తున్నారు. అంటే గెలుపు శాతం చూసుకుంటే ఆర్జేడీ గెలుపు శాతం ఎక్కువ ఉంది. 2015లో కానీ 2020లో కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ మిత్రపక్షాలకు ఇచ్చే సీట్ల వల్ల మాకు రావాల్సిన అంటే మ్యాజిక్ ఫిగర్ మొత్తం 243 స్థానాలు బీహార్లో ఉంటే అసెంబ్లీ స్థానాలు 122 దానికి మ్యాజిక్ ఫిగర్. 122 రావాలంటే 100లోపే పోటీ చేస్తుంటే ఆర్జేడీ కానీ ఇటు పక్కన బీజేపీ 101 సీట్లు చేస్తుంది అనుకోండి. ఇద్దరు కూడా అటేమో బీజేపీ ఏమో మన జేడీయూ నితీష్ కుమార్ వీక్నెస్ వల్ల నష్టపోతున్నది, ఇటుపక్క కాంగ్రెస్ వీక్నెస్ వల్ల ఆర్జేడీ నష్టపోతుంది. రాష్ట్రీయ జనతాదళ్ ఏది బీహార్లో బలంగా ఉన్నది. రాష్ట్రీయ జనతాదళ్కు బీజేపీకి 1 సీటు తేడా మాత్రమే పోయినసారి 75-74. అటువంటి అప్పుడు మరి మిగతా పార్టీల వల్ల ఈ 2 పార్టీలకు నష్టం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సంకీర్ణ ప్రభుత్వాలే రాజ్యం వెళ్తున్నాయి. 2010లో కానీ 2015లో కానీ 2020లో కానీ చూస్తే ఈ 3 సార్లు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్వరికి కూడా 122 మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అందుకనే ఒకసారి నితీష్ కుమార్ కాంగ్రెస్తోని జత కడతాడు, అప్పుడు ఎన్డీఏ, అప్పుడు యూపీఏ కూటమి, ఇప్పుడేమో మనకు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అంటే కూటమిని మార్చడంలో ఆరితేరిన జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ అటు కాంగ్రెస్తోని సఖ్యతగా ఉండి ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు, అంటే బీజేపీతో సఖ్యతగా ఉండి ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు. వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రిగా 3 సార్లు మధ్యన ఇండి కూటమిలో ఒకసారి, ఇప్పుడు మళ్ళీ అప్పుడు యూపీఏ కూటమిలో ఒకసారి, ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఒకసారి చూసుకుంటూ ఇటు అటు పక్కన నాటకం ఆడుతూ ఎప్పుడు కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. గతంలో యూపీఏ కూటమిలో ఉన్నప్పుడు తేజస్వి యాదవ్ అంటే ఇప్పుడు ఆర్జేడీ అధ్యక్షుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అది 3-4 గుణపంగా మారిపోయింది, మళ్ళీ విడిచికొట్టింది. కనుక అక్కడ సమస్య లేదు. అన్ని పార్టీలు కలిపి ఇటుపక్క అటుపక్క 2 కూటములుగా 2 శిబిరాలుగా విడిపోయాయి. ఈ శిబిరాలు చేస్తున్న పని ఏంటంటే కొన్ని నిజంగా చెప్పాలంటే అక్కడ బీజేపీ ఇటు ఆర్జేడీ 2 బలంగా ఉన్నాయి. వాళ్ళకు పూర్తి బలం చేకూర్చే క్రమంలో మిత్రపక్షాలు తమ వీక్ చేస్తున్నాయని ఇది ఒక మాట వస్తుంది. అందుకని చూడండి 2 కూటమి చేద్దాం. యూపీఏ కూటమి చాలా మన ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. కానీ ఆర్జేడీ బలంగా ఉంటే వాటిని కాళ్ళు బట్టి గుంజే పార్టీలుగా మిత్ర అంటే స్నేహపూర్వమైన పోటీలు అన్నట్టు ఇప్పటికీ దాదాపు 30 సీట్లలో సిపిఐ, సిపిఎం ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ అభ్యర్థులకు వ్యతిరేకంగా దాదాపు 20-25 స్థానాల్లో వీళ్ళు మన అభ్యర్థులు నిలిపారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే పోటీ, ఇండి కూటమిలోనే వాళ్ళ పోటీ. కాంగ్రెస్ ఆర్జేడీ, అట్లాగే మన కమ్యూనిస్ట్ పార్టీ ఆర్జేడీ, ఏదైనా సరే ఆర్జేడీకి నష్టం కలిగించే చర్య చేస్తున్నారు. ఇటుపక్క ఇండి కూటమి మన యూపీఏ మన ఎన్డీఏ కూటమిలో ఒకసారి చూసుకుంటే నిజంగా బీజేపీ బలంగా ఉంది. 101 స్థానాలు బీజేపీ తీసుకున్నది ఇక్కడ దీనిలో. అట్లాగే 101 స్థానాలు మనకు వీరు తీసుకున్నారు, మన నితీష్ కుమార్ పార్టీ తీసుకున్నది. నితీష్ కుమార్ ఎప్పుడు కూడా 40-45 మించలేదు. కానీ సమస్య కూడా వస్తుందంటే ఈ 40-45 మించని పార్టీలు ఉండడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమికి శాపం, ఇక్కడ మన జనతాదళ్ నితీష్ కుమార్ పార్టీ బీజేపీకి శాపంగా మారుతుంది. పోనీ ఈ 2 పార్టీలకు వేరువేరుగా సొంతంగా బలం ఉన్నా కూడా 122 సీట్లు పోటీ చేయనప్పుడు ఎట్లా గెలుస్తారు 122 సీట్లు? కనుక సింగిల్గా కనుక ఇటు బీజేపీ, అక్కడ అటు ఆర్జేడీ
రెండు కనుక సింగిల్గా 120, 130 స్థానాలకు పోటీ చేస్తే వాళ్ళల్లో వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. కానీ అట్లా కాకుండా ఈ మిత్రపక్షాల వల్ల నష్టపోతున్నారు. ముఖ్యంగా బీహార్ ప్రజలు 3 సార్లు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ను చూసి విసిగిపోయారు. ఈసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పనికిరాడు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. పోనీ ఆర్జేడీ కన్నా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా పనికొస్తారంటే ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్కు మంచి పలుకుబడి ఉంది. కానీ ఆయన పోటీ చేస్తున్న సీట్లు, వాళ్ళ పార్టీ పోటీ చేస్తున్న సీట్లు తక్కువ కదా, దాంతో సమస్య వస్తుంది. అందుకనే ప్రధాన గుదిబండగా ఈ రెండు పార్టీలకు బీజేపీకి ఆర్జేడీకి మిత్రపక్షాలే దాపురించినాయి అంటున్నాడు. ఈసారి బీజేపీ కొంచెం వ్యూహం మార్చి తనదైన రీతిలో నితీష్ కుమారే ముఖ్యమంత్రిని ప్రకటించకుండా ఈసారి నర్మగర్భంగా నితీష్ కుమార్ సార్ ముఖ్యమంత్రిగా ఉండడు అనేది చెప్తున్నది, కానీ పైకి చెప్పడం లేదు. దానివల్ల నితీష్ కుమార్ ఏమనుకుంటున్నాడు, రేపొద్దున ఏ కూటమికి ఎక్కువ సీట్లు వస్తే, ఏ కూటమిలో ప్రధాన పార్టీగా అటు ఆర్జేడీ ఉన్నా ఇటు బీజేపీ ఉన్నా నేనే ముఖ్యమంత్రిని అవుతాను మరొకసారి తన రాజకీయ చాణక్యంతో, ముఖ్యంగా ఏమంటారు దాన్ని మన గోడ మీది పిల్లలాగా ఇటు ఆట చూస్తున్నాడు. గతంలో జరిగింది అదే. కనుక నితీష్ కుమార్ ఆటలిక సాగవు. అయితే ఆర్జేడీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అవుతాడు, ఇటు పక్కన బీజేపీ ముఖ్యమంత్రి అనే అక్కడ వ్యక్తుల ప్రాధాన్యత లేదు కనుక, పార్టీకి ప్రాధాన్యత కనుక ఈసారి నితీష్ కుమార్ కంటే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవుతారని మాట వస్తుంది. దానికి ఒరిస్సా రాజకీయాల్లో ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఒరిస్సాలో వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీతో సఖ్యతగా ఉండి ఒక రకంగా చెప్పాలంటే బహిరంగ మిత్రుడే కానీ ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో లేకుండా ఉన్న నవీన్ పట్నాయక్ను మరి 5 సార్ల తర్వాత మొన్నటికి పక్క తప్పించారు కదా, వాళ్ళ పార్టీ ఓడిపోయింది కదా, బీజేపీ సొంతంగా బలం సంపాదించుకొని బీజేపీ గెలిచింది. అంటే మర్రిచెట్టు కింద నీడలాగా ఎప్పుడు కూడా బీజేపీ నీడలో ఉన్న చాలా పార్టీలు ఓడిపోతున్నాయనే దానికి ఉదాహరణ అది. అంటే ప్రాంతీయ పార్టీలను కానీ లేకపోతే అక్కడి వేరే బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ముఖ్యంగా వాటిని మెల్లమెల్లగా వీక్ చేస్తూ బీజేపీ చాప కింద నీళ్ళలాగా చొచ్చుకొస్తున్నది. ఒంటే గుడారం సామెత బీజేపీ వర్తిస్తుందని బీహార్లో విమర్శిస్తున్నారు. అందుకని ఈసారి నితీష్ కుమార్ పని అయిపోయింది. బీహార్లో ఇక బీజేపీది రాజ్యం అని ఇటుపక్కన ఎన్డీఏ కూటమి వర్గాలు మాట్లాడుతుంటే ఆర్జేడీకి ప్రధానమైన తలనొప్పి కాంగ్రెస్తోనే. రాహుల్ గాంధీకి తేజస్వి యాదవ్ పడ్డం లేదు. ఆ రకంగా చెప్పాలంటే ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకున్నారు. ఇప్పుడు రెండు పార్టీలు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన విత్డ్రా కూడా ఇవాటికి అయిపోయింది. సోమవారం 20 దీపావళి నాడు 20 అక్టోబర్ 2025 ఇవాటికి అయిపోయింది. ఇక రేపటి నుంచి మళ్ళీ రెండో విడత ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్లు జరుగుతున్నాయి. జస్ట్ 5-6 రోజుల తేడాలో రేపటి నుంచి మరి రెండో విడత కూడా తయారవుతారు. మొదటి విడతలో ముఖ్యంగా ఆర్జేడీ బీజేపీ మధ్య ఎక్కువ సీట్లకు పోటీ జరుగుతుంది. రెండో విడతకు వచ్చేవరకల్లా మరి మిగతా మిత్రపక్షాలకు ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు, ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు పోటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ 2 విడతల ఎన్నికలు పూర్తయ్యేలోగా ఇప్పటికి కూడా సయోధ్య కుదరకపోతే స్నేహపూర్వక పోటీ, ఎందుకంటే విడ్రాయల్స్ పూర్తయిన కనుక ఎన్డీ కూటమిలో ఇటుపక్క అటుపక్క పెద్ద ఎత్తున మరి వాళ్ళు పోటీ పడుతున్నారు. ఆల్రెడీ విడ్రాయల్స్ కూడా అయిపోయినాయి కనుక అభ్యర్థులు రంగంలో ఉంటారు, కొంతవరకు ఇద్దరు కూడా పోటీ పడుతుంటారు. కనుక ఎన్డీ కూటమికిలో ప్రధానంగా ఆర్జేడీకి బలమైన ఒక రకంగా అంతర్గత శత్రువు కాంగ్రెస్ అయితే, బీజేపీకి అంతర్గత శత్రువుగా నితీష్ కుమార్ ప్రవర్తిస్తున్నాడు. నితీష్ కుమార్ పైకి మాట్లాడడం లేదు కానీ తనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు. ప్రజలేమో ముఖ్యమంత్రిగా ఆయన అంగీకరిస్తలేదు. ఈ రెండు పార్టీల మధ్యన హోరాహోర జరుగుతుంది. ఈసారి కూడా ఎవరికి 100 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. పోటీ చేసేటి 100 సీట్లు కాకపోతే అంతకన్నా పోటీ చేసే అవకాశం అట్లుంటుంది. కాకపోతే ఆర్జేడీ 131 సీట్లు పోటీ చేస్తున్నా కూడా 122 గెలుచుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మిత్రపక్షాలనే వాళ్ళదారులు ఒకలకులు ఉన్నాయి కనుక ఇవన్నీ చూస్తే బీహార్లో ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. రెండు పార్టీలు కొంచెం 4-5 సీట్ల తేడాలో అటు బీజేపీ ఇటు ఆర్జేడీ ప్రధానంగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు నిలుస్తారో కూడా చెప్పేటట్లేదు. ఇప్పుడు కనుక మొత్తం మీద బీహార్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారి ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని